హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నవరాత్రులలో 8వ రోజు అంటే అమ్మవారి అవతారం సరస్వతీదేవి. ఈ రోజు మనం విద్య, జ్ఞానం అలాగే సృజనాత్మకతకు ప్రతీక అయిన సరస్వతీదేవిని పూజిస్తాము. ఈ రోజు సరస్వతీదేవి మనందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, స్పష్టత అలాగే మంచి ఆలోచనలను కలగజేయాలని ప్రార్థిద్దాము. అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు కాబట్టి మనం కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజ విధానానికి వస్తే పూజలో ఈరోజు అమ్మవారికి తెల్లటి వస్త్రాన్ని సమర్పిస్తూ తెలుపు రంగు ఉన్న పూలను సమర్పిస్తూ దీపాలను వెలిగించి అమ్మవారికి చిత్తశుద్ధితో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు పఠించాల్సిన మంత్రం వచ్చేసి ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని కనుక మనం 108 సార్లు జపించగలిగితే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండి అమ్మవారు మనకి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. అలాగే నవరాత్రులలో ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా శ్రీ లలితా సహస్రనామం చదవండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే ఇక మన తెలంగాణలో ఈరోజు చాలా అందమైన పండుగ బతుకమ్మ. అయితే బతుకమ్మ మన ఇంటి ఆడబిడ్డలకు అలా ఆనందానికి ప్రతీక. అయితే బతుకమ్మ పండుగ రోజు ఆడబిడ్డలందరూ కూడా కలిసి ఇంటి ముందు పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి తయారు చేసుకొని ఇంటి ముందు పెట్టుకొని స్నేహితులు కుటుంబాలతో కలిసి పాటలు పాడుకుంటూ అలాగే బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ చాలా ఆనందంతో ఈరోజు పండుగను జరుపుకుంటారు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా అత్తగారి రాష్ట్రమైన, మా అత్తింటి రాష్ట్రమైన ఒరిస్సాలో చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు మహాసప్తమి దుర్గా పూజ. అయితే మనం తెలంగాణలో దసరా దుర్గా పూజ ఎలా చేసుకుంటామో అలానే ప్రత్యేకంగా ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో ఈరోజు దుర్గా పూజని సప్తమి రోజు చేసుకుంటారు. చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మనకి దసరా ఎంత స్పెషల్, వాళ్ళకి ఈ సప్తమి కూడా అంతే స్పెషల్ అన్నమాట. అయితే ఈరోజు పూజ ఎలా చేస్తారంటే అమ్మవారికి చాలా స్పెషల్ ప్రసాదమైన అరిసెలను అమ్మవారికి సమర్పించి అన్ని రకాల పండ్లను దాంతోపాటు కీరా దోసకాయని కూడా సమర్పిస్తూ పూజ చేసుకుంటారు. అలాగే ఈరోజు దుర్గాదేవి శక్తి అవతరించిన రోజు అన్నమాట. అందుకే ఇంత ప్రత్యేకమైన పూజ చేస్తారు. అలాగే ఈరోజు అన్నదానం కూడా చేయడం చాలా ప్రత్యేకం అన్నమాట ఈ ఫెస్టివల్లో. అలాగే ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో ఫెస్టివల్స్ని శుభాకాంక్షలు ఎలా చెప్పుకుంటారో ఒడియాలో కూడా శుభాకాంక్షలు ఎలా చెప్పుకుంటారో నేను ఇప్పుడు ఒడియాలో చెప్తాను అన్నమాట. అయితే ఆజీరో దినోరే దుర్గా పూజ ఉపలకే సమస్తోంకో మోరో శుభేచ్ఛో అభినందన, సమస్తోంకో మోరో జటాన్మయే శుభేచ్ఛ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోండి. అంటిల్ దెన్ బై, సీ యు ఇన్ మై